వెల్కమ్ టు జేఎఫ్ఎం టీవీ. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సభ్యులు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సభ్యులు, జనసేన ఇన్ఛార్జ్ అయిన బండారు శ్రీనివాస్ వేకువజామున స్వామివారిని దర్శించుకున్నారు. చందన స్వరూపుడు అయిన వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర కార్మికుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి సుభాష్ కు ఎమ్మెల్యే సత్యానందరావు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో నేను కోనసీమ తిరుపతిగా వెలుగొందేటటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధికంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ, అలాగే కొత్తపేట నియోజక ప్రజలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. వెంకటేశ్వర స్వామి 7 జన్మల పుణ్యఫలం ఇచ్చే ఆ స్వామి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిజంగా దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఓ మంత్రి హోదాలో ఇక్కడ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వీక్షించే అవకాశం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ఈరోజు అతి దగ్గరగా స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి సుమారు ఒక శనివారం రోజునే 50 నుంచి 60 వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రాముఖ్యమైన రోజున, పండగ రోజున సుమారు 1,00,000 మంది పైగా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న గుడి ఏమన్నా ఉందంటే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. మరి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వాడపల్లి గుడిని అత్యంత రంగరంగ వైభవంగా అభివృద్ధి చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉంది. ఇది ఒక టూరిజం స్పాట్గా రూపొందించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు మొన్న ఆయన వాయిస్ వినిపించడం జరిగింది. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా అంగీకారం తెలియజేయడం జరిగింది. అతి త్వరలో మనం ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిని రంగరంగ వైభవంగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చూడబోతూ ఉన్నామని తెలియజేస్తాం.